గురుగారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని అంటారు. సాధనా విధానానికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి? ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క రకమైన సాధన ఉంటుంది. కేవలం సాధనకు ఉన్న నియమము అంటే ఏ కర్మకు ఏ సాధన చేస్తే ఎటువంటి నియమాన్ని పొందాలి అనేది కూడా ఉన్నది. సాధనమున పనులు సమకూరు ధరలోన వేమన యోగి చెప్పాడు చాలా చక్కగా, అందంగా. అందుకనే వేమన చెప్పిన దాన్ని కూడా వేదం అనే అంటారు, వేమన్న వేదము అని. ఆ సాధన చేయకపోతే ఏ కర్మ మనం సాధించలేము. ఆ కర్మకు కావలసినటువంటి దాన్ని మనం పొందాలి. ఆ సాధన అంటే 3 శక్తులను మనం పొందడమే సాధన. ప్రత్యేకంగా మనం సాధన గురించి ఏం చెప్పుకోవాలి అంటే 3 కర్మలను మనం పొందాలి. పొందితే 3 విషయాలను పొందగలిగితే దాన్ని సాధన అంటాం. ఏమిటా 3 విషయాలు అంటే అమ్మవారి యొక్క స్వరూపమే. ఏమిటా అమ్మవారి స్వరూపం? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3ంటిని మనం పొందటం కన్నా సాధన ఇంకొకటి లేదు. ఇచ్ఛాశక్తి అంటే ముందు ఆ కర్మను నేను చేయవలే అనేటువంటి సంకల్పము కలగాలి. సాధనలో మొట్టమొదటి కార్యక్రమం అది, మొదటి ఆచారం చేయవలసినటువంటిది. ఆ సంకల్పం అయిన తర్వాత ఆ కర్మను ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి కదా. ఉదాహరణకు వంట చేయాలి, సంకల్పం చేశాం. వంట చెయ్యాలి అనే సంకల్పం చేశాం. ఎలా చెయ్యాలో తెలియాలి కదా. పాపం కొత్తగా వివాహం అయింది, ఆవిడ వంట చేయడం చేత కాదు, భర్త వంట చేయమన్నాడు. వంట ఎట్లు చేయవలెను గ్రంథం తీసుకున్నది. ఆ పుస్తకంలో రాసి ఉన్నది. బియ్యము కడగవలెను, నీరు పారబోయవలెను, మరల నీరు పోయవలెను, కొలత చూచుకొనవలెను, పొయ్యి మీద పెట్టవలెను, మూత పెట్టవలెను, అరగంట తరువాత చూడవలెను, కొద్దిగా చూసి ఉడికెనా లేదా చూడవలెను. ఇవన్నీ రాసి ఉన్నాయి. వరుసనే ఒక్కొక్క పని చేస్తూ వచ్చింది పాపం ఆ పిల్ల. కొత్తగా పెళ్ళయింది కదా, వంట చేయడం ఎప్పుడు చూడలేదు, తెలీదు, కాన్వెంట్ చదువులు. దాంతో పొయ్యి మీద పెట్టింది. అరగంట తర్వాత తీసి చూస్తే నీళ్లుగానే ఉన్నాయి, బియ్యంగానే ఉన్నాయి. ఈ దాంట్లో ఆ పుస్తకంలో పొయ్యి వెలిగించవలెను అనేది లేదు. కనుక ఏం కావాలి అంటే ఎలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానం కావాలి. దాన్ని జ్ఞానశక్తి అన్నాం. ముందు చెయ్యాలి అనే సంకల్పం, రెండవది ఎలా చెయ్యాలో తెలుసుకునేటువంటి జ్ఞానం, మూడవది ఆ చేయటం అనేటువంటి కర్మ. జ్ఞానం కలిగినంత మాత్రం చేత నాకు బాగా తెలుసు వంట చేయడం, నేను ఎంతో రుచిగా చేస్తాను అని చెప్పచ్చు. కానీ ఆవిడ చేస్తే కదా అది రుచి ఉన్నదో లేదో మనకు తెలియడానికి. కనుక ఇచ్ఛాశక్తి కావాలి, జ్ఞానశక్తి కావాలి, క్రియాశక్తి కావాలి. ఈ 3 శక్తులు ఎప్పుడు మనం పొందగలుగుతామో అప్పుడు సాధన కలుగుతుంది. ఆ సాధన వల్లనే ఆ వంట చేయుట అనే కర్మ పరిపూర్ణమవుతుంది. దానివల్ల తినేవాడు అదృష్టవంతుడు అవుతాడు. ఏ కర్మకైనా అంతే. కేవలం వంట చేయటం మాత్రమే కాదు, ఉద్యోగము చేయుట, అనేక రకాలు, ఉపన్యాసము చెప్పుట, దేనికైనా ఏం కావాలి అంటే సాధన. ఆ సాధన ఏమిటి అంటే ముందు సంకల్పం, ఆ తరువాత జ్ఞానం, ఆ తరువాత క్రియ. ఈ 3 ఎప్పుడైతే కలుగుతాయో దానివల్ల సాధన పరిపూర్ణమవుతుంది. ఆ సాధన ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నే. నిరంతర సాధన ఉండాలి, నిత్య సాధన ఉండాలి. ఆ ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తి. జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. ఇదిగో దీన్ని ఈ విధంగా మారిస్తే ఏ విధంగా తయారవుతుంది అనేటువంటిది అనేక రకాలు. మనకు ఉన్నటువంటి రంగులు 7 వర్ణాలే, కానీ 7 వర్ణముల నుంచి 7 పదులు 70 వర్ణములు తయారు చేయవచ్చు అని రవివర్మ చిత్రకారుడు చెప్పాడు. 70 వర్ణాలు తయారు చేయవచ్చు మనం 7ంటితో. ఎలా దీంట్లో ఈ రంగులో ఈ రంగు కలిపితే ఇదిగో ఈ రంగు వస్తుంది అనేటువంటి పరిశోధన చేశాడు ఆయన. ఆ విధంగా అనేక రకాలైన పరిశోధనల ద్వారా జ్ఞానము పరిపూర్ణమవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఆ విధంగా సాధన నిరంతరం సాగుతూ ఉండాలి. నిరంతర పరిశ్రమ ఏదైతే ఉంటుందో దాన్ని సాధన అని అంటాము. ఆ సాధనకు బీజములు 3: సంకల్పము, జ్ఞానము, క్రియ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి,
క్రియాశక్తి, ఈ మూడు ఎప్పుడైతే కలిగినాయో సాధన ప్రారంభమవుతుంది. ఆ సాధన నిరంతరం సాగితే ఎటువంటి దాన్నైనా సాధించవచ్చు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. కొంతకాలం క్రితం మనం పేపర్లో చదువుకున్నాం, ఒక 11 ఏళ్ల పిల్ల ఒకే కాలుతో హిమాలయ పర్వతాలు ఎక్కింది అని. ఏ విధంగా ఎక్కగలిగింది అంటే సంకల్పం, దానికి కావలసిన జ్ఞానం, దానికి కావలసిన కర్మ, సాధన చేసింది కనుకనే ఎక్కగలిగింది. ఆ విధంగా మనం దేన్నైనా పొందవచ్చు సాధన వల్ల.